ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దీనవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. కాక మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావన గమనించినట్లయితే కాక మీరు బలహీనులు కాక ధైర్యం వహించడి, మీ కార్యం సఫలమగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నువ్వు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడి గాని ఎడమ గాని తొలగకూడదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. ధైర్యం తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో సడలిన చేతును బలపరచు, త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధైర్యం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ బలహీనలు కాక ధైర్యం కలిగి ఉండమని చెప్తున్నా తండ్రి. మేము ధైర్యం కలిగి నిన్ను మహింపరచి కనపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.